సార్ కొంత డీకే శివకుమార్‌కి, జగన్‌కి కూడా కొంత సంబంధాలున్నాయి. ఇప్పుడు షర్మిలకి రాజ్యసభ రాకపోవటంలో ఈయన పాత్ర గూడా ఉంది. జగన్ ఆయనతో మాట్లాడి కొంత లాబింగ్ చేసి అడ్డుకున్నారనే ఒక వార్త గూడా ఉంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అంటే షర్మిల గారు రాహుల్ గాంధీ గారి ముందు ప్రస్తావన చేశారు. ఓకే. కానీ వాళ్ళ ప్రయారిటీ లిస్ట్‌లో నుంచి షర్మిలకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఓకే. కర్ణాటకలో ఎంతమందిని అకామిడేట్ చేయాలో దానికి సంబంధించి వాళ్ళ దగ్గర లిస్టు ఫైనల్ అయిపోయి ఉంది. ఓకే. ఈవిడ ఒక ప్రయత్నం చేశారు. ఓకే. ఆ ప్రయత్నం జరుగుతుండగా ఈయన బెంగుళూరు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. జగన్మోహన్ రెడ్డి చెల్లెలతో ఉన్నటువంటి రిఫ్ట్ని సెటిల్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఓకే. సిన్సియర్గానే. ఓకే. అంటే ఈ గోల ఇలా మెయింటైన్ చేయటం వలన దీని ప్రభావం పార్టీ మీద పడుతోంది. పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా దీన్ని తలకాయ నొప్పిగా ఫీల్ అవుతున్నారు. ఓకే. అంటే ఆయన కుటుంబ సమస్య వలన ఆయన నష్టపోవచ్చు, కానీ మనందరం ఎందుకు నష్టపోవాలి అనుకుంటే అందరూ బయటకు వస్తారు. ఓకే. అది పార్టీ మనుగడని ప్రశ్నార్థకంలో పడేస్తుంది. ఓకే. అందుకని ఈ చెల్లెలు తల్లితో ఉన్నటువంటి గొడవని ముందు సెటిల్ చేసేసుకుని క్లియర్ చేసేస్తే ఓకే. సమ్ బెటర్ అవుతుంది అనేది ఆయన అనుకుంటున్నాడు. ఓకే. ఇక ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఒంటరిగా బలోపేతం అవ్వడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదంటారా? అలా కాదండి. అంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకే ఆవిడని రాజ్యసభకి పంపటానికి జగన్ అడ్డుకున్నాడు అని అన్నారు. జగన్ అడ్డుకోవడం కాదు అది. ఓకే. ఆవిడ అడిగిన సీటు ఇచ్చే పరిస్థితులు అక్కడ లేవు అనేది ఆవిడకి అర్థం చేయించారు. ఓకే. జగన్ ప్రమేయంతో కాదు. కాకపోతే జగన్తో కూడా ఆయన సంభాషించాడు. ఓకే. అక్కడ విషయం ఏంటంటే ఈయన సెటిల్మెంట్ కోరుకుంటున్నాడు షర్మిలతో. ఆ సెటిల్మెంట్ డీకే చేస్తే బెటర్ అని అనుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీతో రిలేషన్ ఉంది అతనికి. అందుకని ఈ స్నేహం, ఈ సంబంధాల నుంచి మీరు ఒకసారి ఆవిడని కూర్చోబెట్టి ఏం కావాలో కనుక్కుని అలా ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేస్తే మనం ఏదో మేరకు అకామిడేట్ చేసి కూల్ చేసేద్దాం, న్యూట్రల్ చేద్దాం. ఎప్పుడైతే ఇటు నుంచి ఈ ప్రస్తావన, అటు నుంచి ఆ ప్రస్తావన వచ్చాయో ఆవిడ న్యూట్రల్ అవడం అంటే పొలిటికల్గా కూడా న్యూట్రల్ అయినప్పుడు ఈ సీట్ వేస్ట్ అవుతుంది. అందుకని ప్రస్తుతానికి హోల్డ్ చేసి చూద్దాం ఇది ఎంతవరకు నడుస్తుందో. ఈ రోజు ఈ మూడ్లో ఉన్నాడు, రేపు పొద్దున ఇదే మూడ్లో ఉంటాడో లేదో తెలియదు. అందుకని అలా హోల్డ్ చేసి పక్కకి జరిపారు ఆవిడ. సార్, ఇంకా బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది 2029 ఎన్నికలకు సంబంధించి? సేమ్ ఇదే 3 పార్టీలతోనే వాళ్ళు ఎన్నికలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందా? అంటే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. చివరి క్షణం వరకు ఇది ఇలాగే జరుగుతుంది, ఇలాగే వెళ్తారు అని చెప్పలేము. రాజకీయ పార్టీలు అంటే కన్యాశుల్కంలో గిరీశం గారు ఒక మాట చెప్తాడు, క్షణానికి ఒకసారి ఒపీనియన్స్ మార్చుకోలేని వాడు రాజకీయ నాయకుడు కానేరడు అని. కాబట్టి ఈ క్షణం ఈ అభిప్రాయంతో ఉన్నారు, రేపు ఇదే అభిప్రాయంతో ఉంటారు, ఇదే స్నేహంతో ఉంటారని చెప్పలేము. అంటే పొలిటికల్ నీడ్ గనక వాళ్ళకి ముంచుకొస్తే వాళ్ళు అవసరమైతే చంద్రబాబును బయటకు పంపించైనా తిట్టించుకోగలరు. కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీ మీద వాళ్ళ కంట్రోల్ ఉంది, ఈవెన్ కాంగ్రెస్ మీద కూడా. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లోనే వేరే వాళ్ళతో మాట్లాడించగలరు. బయట కూర్చుని వీళ్ళు రిమోట్తో కంట్రోల్ చేస్తున్నారు మొత్తం అన్ని పార్టీలని. ఏ పార్టీ అంతర్గత సమావేశంలో ఎవరు ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ప్రతి పార్టీలోనూ కోవర్ట్లు ఉన్నారు. చాలా క్లియర్గా వాళ్ళు ఏది చెబితే, అంటే ఒకవేళ మీ నాయకుడు ఈరోజు సమావేశంలో ఇలా మాట్లాడితే మీరు ఇలా కౌంటర్ ఇవ్వండి అని ట్రైన్ చేసి కోవర్టుల్ని పంపిస్తున్నారు. అందుకని ఏ రాజకీయ పార్టీకి భద్రత లేదు ఇప్పుడు భారతదేశంలో. అన్ని రాజకీయ పార్టీలు ప్రమాదం అంచుల్లో నడుస్తున్నాయి. అందుకని ప్రతి ఒక్క చోట సఫకేషన్ ఉంది విపరీతంగా. ఒక్కపోత నడుస్తోంది రాజకీయ నాయకుల్లో. పర్టికులర్గా ప్రభుత్వ వ్యతిరేక అంటే యాంటీ బీజేపీ స్టాండ్తో ఉన్న అన్ని పార్టీల్లోనూ సఫకేషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీలోనూ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా ఉంది. ఈవెన్ కమ్యూనిస్ట్లో కూడా ఉందంటారా?
ఉంది. చాలా క్లియర్గా సఫకేట్ అవుతున్నారు. వాళ్ళని కూడా ఇంటర్నల్ గొడవల్లోకి నెట్టేస్తున్నారు. ఓకే. వాళ్ళకు గొడవలు రేపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి చోట బీజేపీ చేసేది ఇదే. ఎక్కడైనా తాము ఎంటర్ కావాలనుకున్న చోట వాళ్ళు ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారు. ఓకే. దానికి సపోర్ట్గా ఒక బ్యాచ్, వ్యతిరేకంగా ఒక బ్యాచ్ని చేసి మధ్యలో వీళ్ళు వెళ్ళి సెటిల్మెంట్ చేస్తారు. అలా ప్రతి చోట ప్రతి ఏరియాలోనూ ఈ గందరగోళం క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నారు. ఓకే. ప్రతిదీ లోపల నుంచి బద్దలు కొట్టడం, కాంగ్రెస్ పార్టీని లోపల నుంచి బద్దలు కొట్టడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.